నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతిక్ సీనియర్ కన్సల్టెంట్. ప్రతి ఒక్కరికి కామన్గా కనిపించే సమస్య నొప్పులండి. ఈ నొప్పి అనేది శరీరంలో ఏ భాగంలో అయినా వచ్చి ఉండొచ్చు. లైక్ మోకాళ్ళల్లో, అరికాళ్ళల్లో, మోచేతుల్లో, వేళ్ళల్లో, ఇలా దీన్ని మనం ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా నొప్పి వచ్చిన వెంటనే ఏదో పెయిన్ కిల్లర్ వేసుకోవటం, లేకపోతే ఇది సింపుల్ నొప్పి అని నెగ్లెక్ట్ చేయకుండా ఈ నొప్పి అనేది ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకుంటే కనుక మనం వీటికి ట్రీట్మెంట్స్ అనేవి చాలా బెటర్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ 40 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో కనుక నొప్పి వచ్చినట్టుగా అయితే మోకాళ్ళ నొప్పిని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. వీళ్ళల్లో ఏంటి అంటే జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వదు, కార్టిలేజ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మొదటిలో మనకి ఏ చిన్న పని చేసినా కూడా నొప్పి రావటం, లేదా ఎక్కువసేపు నిల్చున్నప్పుడు నొప్పి రావటం, కూర్చున్న పొజిషన్లో నుంచి లేచి నిల్చున్నప్పుడు నొప్పి రావటం, మెట్లు ఎక్కి దిగేటప్పుడు నొప్పి రావటం లాంటివి చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటికి ఇది నాకు కామనే అండి అని వదిలిపెట్టకుండా దీనికి కాజ్ ఏంటి అంటే కాల్షియం తగ్గిపోవటం వలన, లేకపోతే బరువు ఎక్కువ ఉండటం వలన, థైరాయిడ్ వలన, డయాబెటీస్ వలన అనేది కనుక మనం రూట్ కాజ్ నుంచి కనుక తెలుసుకున్నట్టుగా అయితే దీనికి ట్రీట్మెంట్ అనేది బెటర్గా చేయొచ్చు. లైక్ ప్రతి ఒక్కరూ మోకాళ్ళు అరిగిపోయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీకి ప్లాన్ చేసుకోవటం, లేదా ప్లాస్మా థెరపీ అని తీసుకుంటూ ఉంటారు, లేదా పెయిన్ కిల్లర్స్తో వాళ్ళ లైఫ్ని ప్రొసీడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా మనకి ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి కారణం లైక్ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల అయితే వాళ్ళకి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో పాటు కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ చెప్పటం, థైరాయిడ్ వల్ల కాల్షియం డెఫిషియన్సీ వచ్చినట్టుగా అయితే థైరాయిడ్ ఇంప్రూవ్ చేస్తూ కాల్షియం మెటబాలిజంని ఇంప్రూవ్ చేయటం, వైటమిన్ డితో కనుక వచ్చినట్టుగా అయితే దానికి సన్లైట్ ఎక్స్పోజర్, దాంతోపాటు విటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఇవ్వటం, అలాంటివి చేసుకుంటూ బేసిక్ ఎక్సర్సైజెస్ ద్వారా మనం స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 యొక్క ఆస్టియో ఆర్థరైటిస్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఇలా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఆస్టియో ఆర్థరైటిస్కి మనకి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. లైక్ ఎలాంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా వాళ్ళ కార్టిలేజ్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం ఇలాంటివి మనం సప్లిమెంటేషన్ ఇస్తూ వాళ్ళకి పెయిన్ లేని లైఫ్ని మనం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. చిన్న వయసులో రావటానికి అది ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది చూడాల్సి ఉంటుందండి. లైక్ కీళ్ళ వాతం అంటాం, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి చిన్న జాయింట్స్లో పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, వాపు రావటము, నొప్పి రావటం, ఏ చిన్న కదలిక చేసినా కూడా నొప్పి ఫీల్ అవ్వటం, అంటే సరిగ్గా నడవలేకపోవటం, ఏ వస్తువు కూడా హ్యాండ్లో హోల్డ్ చేయలేకపోవటం, మైల్డ్ ఫీవర్ ఇలాంటివన్నీ ఉంటాయండి. వాళ్ళు ఆర్ఏ ఫ్యాక్టర్, సిఆర్పి టెస్ట్ చేయటం ద్వారా రొమటాయిడ్ ఆర్థరైటిస్తో కనుక సఫర్ అవుతున్నట్టుగా అయితే వెంటనే స్టీరాయిడ్స్ లాంటి ట్రీట్మెంట్కి వెళ్లకుండా హోమియోపతిక్ ట్రీట్మెంట్ లాంగ్ రన్లో తీసుకున్నట్టుగా అయితే మనం ఈ ఆటో ఇమ్యూన్ డిజీజెస్, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్, ఆ డిజీజ్ని మనం ప్రివెంట్ చేసుకుంటూ ఆ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాము. ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి కిడ్నీ యొక్క ఫంక్షన్లో డిస్టర్బెన్సెస్ వల్ల వస్తూ ఉంటాయి. లైక్ కిడ్నీ ఏంటి అంటే మనకు ఎక్స్క్రీటరీ ఆర్గన్, ఒక మెయిన్ ఎక్స్క్రీటరీ ఆర్గన్. మనం తినే ప్రతిదీ కూడా మన కిడ్నీ కానీ లివర్ కానీ మనకి డైజెషన్ చేస్తూ ఉంటుంది, ఎక్స్క్రీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వటం వల్ల మనకి ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి కూడా వెళ్ళి జాయింట్స్లో అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా చూసినట్టుగా అయితే మన బొట్టన వేళ్ళలో ఎక్కువగా ఇది వెళ్ళి డిపాజిట్ అవుతూ ఉంటుందండి. దీనివల్ల ఆ ప్లేస్ అనేది ఎక్కువగా వాపు రావటం, దాంతోపాటు విపరీతమైన నొప్పి రావటం అనేది చూస్తూ ఉంటాం. ఒకవేళ మనం డైటిక్ చేంజెస్తో పాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టుగా అయితే మనం ఈ యూరిక్ యాసిడ్ డిపోజిషన్స్ని తక్కువ చేసుకుంటూ మనం కిడ్నీ ఫంక్షన్ని కూడా పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ ఆర్థరైటిస్లో అయినా కానివ్వండి, ఫస్ట్ మనకు కనిపించే సిమ్టమ్ పెయిన్.
పెయిన్ వల్ల వాళ్ళ మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. లైక్ ఎక్కువగా కదిలిచ్చినప్పుడు నొప్పిగా ఉండటం, అంటే వాళ్ళు రొటీన్ చేసుకునే యాక్టివిటీస్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సడన్గా కూర్చున్న పొజిషన్లో నుంచి లేవలేరు, లేచిన వెంటనే కొన్ని అడుగుల వరకు నొప్పి ఉంటుంది, తర్వాత మళ్ళీ నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కూర్చున్న పొజిషన్లో నుంచి లేవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఫస్ట్ ప్రిలిమినరీగా మన బాడీ అనేది కొన్ని సైన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. లైక్ మూమెంట్ రెస్ట్రిక్షన్ అనేది ఫస్ట్ చూస్తాం. ఆ మూమెంట్ రెస్ట్రిక్షన్లో కనుక తొందరగా గుర్తుపట్టి కనుక టెస్ట్లు చేయించుకున్నట్టుగా అయితే అది ఏ విధమైన ఆర్థరైటిస్ అనేది మనం తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. లైక్ బేసిక్గా ఆర్థరైటిస్కి వచ్చేసి మనకు నార్మల్ సిబిపి, సీరం కాల్షియం, దాంతోపాటు ఆర్ఏ ఫ్యాక్టర్, గౌటీ ఆర్థరైటిస్కి వచ్చినట్టుగైతే యూరిక్ యాసిడ్, సిఆర్పి, బేసిక్గా ఎక్స్రే అనేది తీస్తూ ఉంటాం. ఏ జాయింట్ అయితే ఇన్ఫ్లేమ్ అయ్యి నొప్పిగా ఉంటుందో ఆ జాయింట్కి సంబంధించి ఎక్స్రే అనేది తీస్తూ ఉంటాం. ఓకే అండి, ఎవరైనా ఇలా నొప్పితో బాధపడుతూ మూమెంట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా అయితే ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ కేర్ హోమియోపతి.